తల్లికి వందనం నిధులు జమ కావడంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని నసీర్ అన్నారు. గతంలో ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరికి మాత్రమే వర్తింపచేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుటుంబంలోని పిల్లలందరికీ తల్లికి వందనం అమలు చేస్తోంది. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధత చిత్తశుద్ధికి నిదర్శనమని నసీర్ చెప్పారు. వైసీపీ నాయకులు తల్లికి వందనం నిధుల్లో 2,000 మంత్రి లోకేష్ అకౌంట్లోకి వెళుతున్నాయని విమర్శించడం సిగ్గుచేటని నసీర్ మండిపడ్డారు. వీటిని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే నసీర్ వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థికి కూడా అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు 10,700 కోట్ల రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా ఒక ఇంట్లో ఒకళ్ళ ఇద్దరా ఐదుగురా నలుగురా అనేటువంటి ఆలోచన కాకుండా చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం ద్వారా 13,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా జమ చేసినటువంటి పరిస్థితులు ఇదందరూ గమనిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చదువుకునేటువంటి విద్యార్థికి ఇస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తామని చెప్పి బుకాయించినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా 10,700 కోట్ల రూపాయలు దాదాపు 65 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం అందించి విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు